సి లాంగ్వేజ్ సిరీస్లో ఈరోజు డే 3. ఈరోజు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం కంప్యూటర్తో మాట్లాడాలంటే ఇన్పుట్ ఇవ్వాలి, దెన్ కంప్యూటర్ అనేది మనకు రిప్లై ఇస్తుంది. ఈ రిప్లైనే మనం అవుట్పుట్ అంటాం. సపోజ్ మనం ఏటీఎం మిషన్కి వెళ్తే మనం ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసి పిన్ టైప్ చేస్తాం కదా, దీన్ని ఇన్పుట్ అంటాం. మనకు బ్యాలెన్స్ చూపిస్తుంది కదా, దాన్ని అవుట్పుట్ అంటాం. సో ఈ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ అంటే ఏంటంటే, ఈ స్కాన్ఎఫ్ అనేది యూజ్ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. ఈ ప్రింట్ఎఫ్ అనేది మనకు స్క్రీన్ మీద అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది కదా, అవుట్పుట్ కోసం ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. సో సింపుల్గా ఒక ప్రాబ్లం అనేది చూద్దాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే మన మెయిన్ ఫంక్షన్లో ఇంట్ ఏజ్ అనేది ఇచ్చాం. అంటే ఏజ్ అనే వేరియబుల్కి మన ఇంటీజర్ అనే వాల్యూని డిక్లేర్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చాం, అంటే మనం ఏజ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఈ స్కాన్ ఎఫ్ ఫంక్షన్లో మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఇస్తున్నాం అనమాట. అంటే ఈ %d అనేది మనం ఎటువంటి డేటా టైప్ ఇస్తున్నాం అనమాట. మనం ఇంటీజర్ అని ఇచ్చాం కాబట్టి %d అనేది వాడినాం. ఈ అన్ని ఎందుకు వాడినామంటే ఇట్ ప్రొవైడ్స్ మెమరీ అడ్రస్ టు స్టోర్ ద ఇన్పుట్, అంటే ఇన్పుట్ స్టోర్ చేసుకోవడానికి ఈ అండ్ అనేది వాడినాం. ఈ ప్రింట్ ఎఫ్లో మళ్ళీ మనం ఏజ్ అనేది ప్రింట్ చేయమని ఇచ్చాం. సో ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ యువర్ ఏజ్ అనేది వచ్చింది, నేను 22 అని ఇచ్చాను. సో అవుట్పుట్ అయితే యువర్ ఏజ్ ఇస్ 22 అని ఎగ్జిక్యూట్ అయింది. టుడే నోట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయండి, వెళ్ళి చెక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంటుంది, లేదా మన పేజీని ఫాలో చేసి డే 3 అని కమెంట్ చేసి డైరెక్ట్ డిఎం చేస్తా. ఈ రీల్ నీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మన పేజీని ఫాలో చేసి పెట్టుకోండి. ఈ సిరీస్ అస్సలు మిస్ అవ్వకండి.